చాలా జబ్బులు ఉన్నాయి. దాన్ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. మిగతా 2 పక్కన పెట్టండి. నేను 5 అన్నాను కదా, మిగతా 2 పక్కన పెట్టండి. 3 దృష్టిలో పెట్టుకోండి. మిగతా 2 ఏంటండి? అవి కూడా అందాం, పోనీ ఊరికే మాట వరుసగా అంటాను. ఏమిటవి? 1 మానసిక జబ్బులు, సైక్రియాటిస్ట్ ఉన్నారు కదా, ఆ జబ్బులు. 2 క్యాన్సర్ కాదండి, నన్ను చెప్పనివ్వండి. మిగతా 2వది సీజనల్ వ్యాధులు, అంటే బాక్టీరియా వల్ల, వైరస్ వల్ల, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు. జలుబు రావచ్చు, దగ్గు రావచ్చు, విరోచనాలు రావచ్చు, వామిటింగ్స్ రావచ్చు, జ్వరం రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు, మలేరియా రావచ్చు, డెంగ్యూ రావచ్చు, చికెన్ గున్యా రావచ్చు. మొన్న వచ్చింది ఏంటండి అది ఏదన్నా రావచ్చు. 1 2 3 4 80 ఆగారనుకుంటాం మన వాళ్ళు, 3 దాకా వచ్చి. అలాంటిది ఏదైనా రావచ్చు. ఇవన్నీ కూడా ఇంకో కేటగిరీ. వీటిని కాకుండా మిగతా ఫస్ట్ 3 పట్టించుకోమని ఎందుకన్నానంటే, ఫస్ట్ 3 అర్థం చేసుకుంటే రెండో 3 వెళ్ళొచ్చు. మనం వెళదాం. ఈ ఫస్ట్ 3 సింపుల్గా తెలుసుకోగలిగే ఛాన్స్ మనకి ఆధునిక వైద్య శాస్త్రం ఇచ్చింది. ఏమని? ఒక్క మాటలో వాటన్నిటిని కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని కేటగిరైజ్ చేసింది మెడికల్ సైన్స్. ఏమన్నారు? జీవన విధానంలోని లోపం వల్ల వచ్చే జబ్బులు. ఏవి? ఆటోఇమ్యూన్ డిసీజ్ కానీ, సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ, డీజెనరేటివ్ డిసీజెస్ కానీ, అన్నీ కూడా అవే. ఈ 3టికి మొత్తం జబ్బుల్లో వాటా ఎంత ఉంది? 85 to 90% జబ్బులు ఇవే. మానవ సమాజంలో వస్తున్న జబ్బుల్లో 85 నుంచి 90% జబ్బులన్నీ కూడా ఈ 3 కేటగిరీలు అయితే, ఈ 3 కేటగిరీల జబ్బులన్నింటినీ కూడా కలిపి ఒక్క వాక్యంతో మోడర్న్ హెల్త్ సైన్స్ చెప్తా ఉంది, గోశాల నిర్వాహకులు కాదు చెప్తా ఉన్నది. ఏమని? హెల్త్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ అని, జీవన విధానంలోని లోపం వల్ల వస్తున్న జబ్బులు అని. ఇప్పుడు చెప్పండి, రైతు డాక్టర్ కాదా? అమ్మ డాక్టర్ కాదా? గోశాల నిర్వాహకుడు డాక్టర్ కాదా? మీరు వస్తున్న వాటిలో 85 నుంచి 90 జబ్బులని ఏమని తేల్చారు? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని తేల్చారు. జీవన విధానంలో లోపం వల్ల వస్తున్నాయని తేల్చారు. ఆ లోపాన్ని సరిచేసి సహజ జీవన విధానాన్ని ప్రజలకు అందించాలని చెప్పి పరితపిస్తున్నటువంటి వీళ్ళంతా ఎవరై ఉంటారు? నిజమైన డాక్టర్లు అయి ఉంటారు. ఖచ్చితంగా మా గురువు గారి మాటల్లో చెప్పాలంటే డాక్టర్లు వీళ్ళు. అదేం మాట? ఎవరికన్నా ఏమైనా అనిపిస్తుందేమో సార్. ఏంటండి అనిపించేది? నాకు చాలా రెస్పెక్టబుల్ పర్సన్ ఒక పెద్ద ఆయన ఉన్నారు. నాకు ఆయన అంటే ఎంత రెస్పెక్టో. ఎందుకంటే ఎన్నో వేల మందికి సిజేరియన్స్ చేసి వాళ్ళ ఆపదల నుంచి కాపాడాడు ఆ గర్భసంచులు తీసి. ఆయనకి L4 L5 ఈ లంబార్ రీజియన్ అంతా కూడా రిస్క్ అయిపోయి 3 సార్లు ఆపరేషన్ చేసిన క్లియర్ గాక ఆయన చక్రాల కుర్చీలో ఉండి చేస్తున్నాడు ఈ పనులన్నీ. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్తో బాధపడుతున్నారు డాక్టర్ గారు. ఆ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఆ జబ్బు తగ్గుద్దంటే ఇప్పుడు డాక్టర్ గారికి వైద్యం చేయాల్సింది ఎవరు? మందులు అనకండి. ఆయన ఇచ్చే మందులేంటి? ఆయన వేసుకోలేదంటారా ఏంటి? మీరు తగ్గలేదు కదా. ఇవాళ మీరు హైదరాబాద్లో ఉన్నారు, మేమేదో అక్కడ పల్లెటూరులో అక్కడెక్కడో చెట్లలో కూర్చొని చెట్లపాదులకు నీళ్లు పోసుకుంటున్నాం. మాకు తెలియదు, మీకు చాలా తెలుసు. 100 ఆసుపత్రులు ఉన్నాయి. డాక్టర్లు అందరూ నిలబెట్టండి. షుగర్ లేదా, బీపీ లేదా, థైరాయిడ్ లేదా, గుండె జబ్బులు డాక్టర్ గారు లాస్ట్ 6 నెలల క్రితం హార్ట్ ఫెయిల్ అయితే అయ్యో వెళ్ళిపోతే మనం ఎంత బాధపడ్డాం ఆలోచించండి. గుర్తున్నాయి కదా అన్నీ. హైదరాబాద్లో ఎన్ని వార్తలు. అంటే ఇవన్నీ ఏంటి? వాళ్ళ కష్టం అండి పాపం. డాక్టర్లకి వాళ్ళున్న ఒత్తిడి మీకు అర్థం కావాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు పడే కష్టం సమాజం కోసం, ప్రజలను బాగు చేయడం కోసం, వాళ్ళని బతికించడం కోసం. భార్య పిల్లల్ని చూసుకోవడానికి కూడా కుదరట్లా వాళ్ళకి. పొద్దునెళ్ళి డ్యూటీలో ఎక్కితే నైట్ 9, 10, 11 తర్వాత ఇంటికి వెళ్ళిపోతే స్నానం చేసి పడుకోవడమే. అంత కష్టం పడుతున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, కిడ్నీలు రాళ్ళు వస్తున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్లు పోతున్నాయి, పక్షపాతాలు వస్తున్నాయి, లివర్ ఫెయిల్యూర్ అవుతుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. లీస్ట్ గుర్తురాట్లా ఉంటుంది కదా బారుగా. అవన్నీ చదివేయచ్చు, అన్నీ వస్తున్నాయి. అన్నిటిని కలిపి వైద్య శాస్త్రం ఏం చెప్తుంది? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటుంది. వాటిని తగ్గించగలిగే వాళ్ళు ఎవరు? రైతులు, గోశాల నిర్వాహకులు, అమ్మ. మరి డాక్టర్లు ఎవరు? డాక్టర్లకు కావాల్సిన డాక్టర్లు ఎవరు? మీరే. అంటే ఎంత సత్యం మీ ఎదురుగా ఉందంటే, ఇప్పుడు ఇందాక తప్పట్లు కొట్టొద్దన్నాను కాబట్టి ఆగాడు, కానీ డాక్టర్లు మీరే అని ప్రూవ్ చేస్తే ప్రూవ్ అయిందా లేదా? ఇప్పుడు కొట్టొద్దు తప్పట్లు నిజానికి, కానీ కొట్టలేకపోతాం. ఎందుకు కొట్టలేమో తెలుసా? అమ్మో, మరి ఎంత పని ఉంది.
మాటలా మరిది ఏదో పొగిడారని దండేశారని అమ్మయ్య అంటాం కుదరదు కదా. దండగాదు అది, లైఫ్ని పెట్టేస్తారు. చెయ్యి అని ఎంత కష్టపడితే ఈ సొసైటీలో మనం వెనక బెంచి కాదు మాది ముందు బెంచ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఎదురుగా ఎంత జర్నీ ఉందో చూడండి. ఖచ్చితంగా మనం ముందు బెంచ్ వాళ్ళమే. ఆ ముందు బెంచ్కి రావడానికి మనం చాలా బెంచీలు దాటాల్సి ఉన్నాం ఈ సొసైటీలో. పట్టుకుంది మంచిదే కావచ్చు, మనం పట్టుకుంటే సరిపోదు. మన వాళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించాలి. మన వాళ్ళు ఇప్పుడు మన దగ్గర లేరు, కానీ వాళ్ళంతా మనాళ్లే. చీ అనకండి. చీ అంటే మన అత్తయ్యే, చీ అంటే మన బాబాయ్, చీ అంటే మన పెదనాన్న, మన చెల్లి, అంతా మనాళ్లే. మనాళ్ళు మన దగ్గర లేని సొసైటీలో మనం భావాల దగ్గర లేని, నేననేది మన భావాల దగ్గర మనాళ్ళు లేని సొసైటీలో మనాళ్ళందరినీ ఐక్యం చేసుకొని మన సహజ మార్గంలో నడిపించుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితమైన బాధ్యత బరువులు మిగతా వాళ్ళతో పోలిస్తే అనేక రెట్లు మోచి తీరాలి. దానికి ఎవరు సపోర్ట్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు హెల్త్ సైన్స్ సపోర్ట్ చేసి చెప్పేసింది, తేల్చి చెప్పింది. ఏమనంటే ఇదిగో ఇదయ్యా ఇవాళ సొసైటీ బాధపడుతుంది అని. ఆ 2 జబ్బులు తప్ప మిగతాయి మొత్తం కూడా మనం మన పద్ధతిని మనాళ్ళంతా ఇంటే ఆచరిస్తే తగ్గిపోతాయి అంటారా? అవును, తగ్గిపోతే అని నేను అనడం లేదు, వైద్యశాస్త్రం చెప్తుంది కదా. ఓకే, వివాదారహితమైన అంశం ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.